ఈరోజు మంత్రబలంలో సాధారణంగా మనకు ఒక బలం కావాలి, అది చేదోడు వాదోడు అయి ఉండాలి. అంటే అన్ని దారులు మూసుకుపోయాక మనకు ఒక్కటే దారి ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోయే దారి ఏంటంటే ఆ దారి ఆచరణాత్మకమైనది, యోగ్యమైనది, మనకు అందనిది అయి ఉంటుంది. ఆ దారి పేరు భగవన్నామం. దానిని అనుసరించటం వలన మనకి ఏం కావాలో అది దొరుకుతుంది. ఈవేళ మంత్రబలంలో మీకు అది ఇచ్చేస్తున్నాను. అన్ని దారులు మూసుకుపోయి మనకు అవకాశాలు లేవు. ఎంత ఆలోచించినా దాన్ని ఛేదించడం మన వల్ల అవ్వట్లేదు. విశేషించి డాక్టర్లు చేతులు ఎత్తేసారండి. ఇక్కడ అది చక్కగా మనం చెప్పుకోవచ్చు. మా వల్ల కాదు, పైన ఒకడు ఉంటాడు, వాడు చూడాలని చెబుతారు, ప్రయత్నం చేద్దామని చెబుతారు, డబ్బు ఖర్చు అవుతుందని చెబుతారు. మన దగ్గర అవకాశాలు ఏం లేవండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భగవంతుడి వైపు చూడాలి, చూసి తీరుతాం. అది ఇక్కడ ఒకటే మతం ఉన్నది, సనాతనం. ఈ సనాతనులు అందరూ చేసే పనే ఇది. ఎవరైనా సనాతన ప్రపంచంలో నదిలో మునిగిపోవలసినదే, సనాతనంలో కొట్టుకుపోవలసినదే, సనాతనంలో ఈదాల్సిందే. భారతదేశం సనాతనానికి మూల భూమిక. ఈ భూమికలో మంత్రబలం మనకు ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం చక్కగా వాడుకుంటే గొప్పదైనటువంటి అనుభూతిని మనకి మిగులుస్తుంది. అందుకని ఈరోజు మంత్రబలంలో సమస్తమైనటువంటి వ్యాధుల నివారణ కోసం, ఏదో విపరీతమైనటువంటి వ్యాధి అది ఆ జీవిని పట్టి పీడిస్తోంది, అది ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టింది. మరి ఆ ఉత్తరాభద్రలో ఉన్నటువంటి ప్రాణికి సుఖాన్ని ఇవ్వటానికి, వ్యాధి నివారణ చేయటానికి ఏదైనా ఒక సులభోపాయం కావాలి కదా. డాక్టర్లా ప్రయత్నం చేస్తా ఉన్నారు, డబ్బు పుష్కలంగా ఉంది, 40 లక్షలు వాడాం, ఇంకా ప్రయత్నం చేద్దామంటున్నారు. ఓ రాత్రి హడావిడి చేస్తారు, తెల్లవారేటప్పటికి సూర్యుడు అస్తమిస్తాడు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఉత్తరాభద్ర నక్షత్రం వారు ప్రత్యేకించి శ్రీ మృగధరాయ నమః, శ్రీ మృగధరాయ నమః అద్భుతమైనటువంటి మంత్రరాజమండి. మీరు సాధన చేసే కొద్దీ, ఎంత సాధన చేస్తే అంత సులభ సాధ్యమవుతుంది ఇది.